వి సెల్యూట్ యూ. మరి అంత ధైర్యం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి మీరు రేవంత్ రెడ్డి గారి అనూనీయులకు బామ్మర్దులకు వచ్చినట్టు ఒక కాంట్రాక్ట్ను రద్దు చేయడానికి పిరికితనం ఎందుకు బట్టి గారు? మీకు ఎవరు భయపెడుతున్నారు బట్టి గారిని? ఈ డొల్లతనం ఏంటి? లేదు రేవంత్ రెడ్డి గారితో లోపాయకారి ఒప్పందాలా, సంబంధాలా, లేకపోతే మీ మధ్యన అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్లను అయిపోయినాయా? కేవలం ప్రజలను మభ్యపెట్టాలా, బట్టగాల్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బయటనే మళ్ళీ దాడి చేయాలన్నట్టు ఒక రీతిలో ప్రెస్ మీట్లు పెట్టి మీరు దాటబైత ధోరణికి పాల్పడతారా? గమ్మత్ ఏంటంటే రాసిన మీడియా సంస్థ మీద చాలా విషయాలు మాట్లాడినారు బట్టి విక్రమార్క గారు. మరి రాయించినోడు కథ ఏంది భయ్? బట్టన్న చెప్పురే, రాసినాడు అని చెప్పని ఆయన మీద మీరు ఆ పేపర్ మీద వాళ్ళ మీద మీరు ఏదో మాట్లాడినరు. సరే, అది మీరంతా ఒకటే కూటమి కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఐ డోంట్ నో వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ మీరు పేపర్ గురించి మాట్లాడినరు. మరి రాయించిన వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అసలు దోషి ఎవడు? మనం ఒక హత్య జరుగుతుందన్న, హత్య జరిగినప్పుడు కత్తి పట్టుకొని పొడిచినోడు నేరస్తుడే, పొడిపించినోడు కూడా నేరస్తుడే. ఇక పొడిచినటువంటిది బహుశా ఒక పత్రిక అయితే పొడిపించింది ఎవరు, ఆ కత్తి ఇచ్చింది ఎవరు, ఆ కత్తికి సానబట్టింది ఎవరు, ఎంబడిబడి పొడువు అని చెప్పని పొడిపించిన వాళ్ళు ఎవరు? అది రేవంత్ రెడ్డి కదా. రాసింది ఒక పత్రిక కావచ్చు, కానీ దాని వెనక ఉండి మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం కూడా ప్రొడ్యూసర్ అన్నీ కూడా రేవంత్ రెడ్డి. మరి ఆయన గురించి ఒక్క మాట అనడం ఎందుకన్నా? అంత భయం ఎందుకే నాకు అర్థం కాదు. ఇది ఎందుకు భయపడతారని నాకు అర్థం కావట్లా. యూ హ్యాడ్ ద మోరల్ కరేజ్ టు క్యాన్సల్ నైనీ కోల్ బ్లాక్ టెండర్స్, బట్ యూ హ్యార్ స్కేర్డ్. గింత పిరుకుతనమేంది మీది? గింత భయం ఎందుకు మీకు? హరీష్ రావు గారు ఆధారాలతో ముందు పెట్టిండ్రు. సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్ అనేటువంటిది దేశంలో లేదంటే లేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది అని చెప్పని మాట్లాడుతున్నారు. మీరే కదా ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఇంట్రడ్యూస్ చేసింది మీరే అంటే రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో ఇంట్రడ్యూస్ చేస్తారు. అదన్నా చెప్పు. మాకు సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో పెట్టినామని చెప్పు. అది చెప్పకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, అవాల్ట్ నుండి కూడా హరీష్ రావు గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి విచారణ జరపండి అని చెప్పని, బావమర్ది గారి కోసం అని చెప్పని రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక అవినీతిని, ఒక స్కామ్ను బయటపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా